కిరాణాలు మొత్తం అప్పుడప్పుడు వీకి కనీసం మంటలలో ఉరికిపోయి లేకపోతే ఇంకా బాగా ఘోరం ఉండదు. ఇక్కడ మన పాత అడిగేటానికి సరిగ్గా వాటర్ ప్లాంట్ ఉంటుంది చూసావా, ఇటుకలు తయారు చేస్తారు. ఆ ఇటుకలు తయారు చేసాక వాటర్ ప్లాంట్ నీళ్లు పోసడానికి కూలిపోతారు. అది వరకు ముందుగా 6 గంటలకి పోవాలి, ఎందుకంటే వాటర్ అవసరం లేదు. ముందుగా 6 గంటలకి మనిషిని అనుకుంటారు అమ్మా. అవేమి వాళ్ళ సొంత ఊళ్ళేసిన కూర్చుంటే వాళ్ళకి దీపం ముట్టించే పండుగ. దీపం ముట్టించి వచ్చి అక్కడ వచ్చినాక ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి ఆమె పొద్దుగా 4 గంటలకు వేసి ఆమె వేయింది. ఇల్లు తాళం వేసినది. తాళం వేసినాక ఇది పొగలేదని అంటే మేము అన్ని చూసే వరకు ఇట్లా బడల్లో సౌండ్ వచ్చింది. ఫ్రిడ్జ్ సౌండ్ వచ్చి ఆ ఫ్రిడ్జ్ అంటుకుని బీరువా అది కోల్పోయినా చూడని చెప్పి పైసలు అయితే 40,000 రూపాయలు అయితే బీరువాలో పెట్టింది. అలానే మొత్తం బుక్ అయిపోయింది, కరిగిపోయింది మొత్తం. ఎక్కడ ఆగమ్మా 40,000 రూపాయలు మొన్ననే వచ్చినాయి. అగో బీరువా కాదు మొత్తం కరిగిపోయింది. సదా ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఈ పరిస్థితి కిరాయినా ఇవన్నీ సామాన్లు, అన్ని సామాన్లు కూడా ఇటు పడితే అటు ఇసిరేయటం జరిగింది. అన్నీ కూడా వీళ్ళది ఫ్రిడ్జ్, ఈ అన్నది. వీళ్ళు కిరాయికే ఉంటారు, పని చేసుకుంటారు. చూడండి అన్న ఇవన్నీ. ఆ రూమ్ అయితే ఇంకా చూపించలేదు, అవి మొత్తం 2 రూములు అన్న. ఇవన్నీ అన్న ఇలా చూడండి, బిడూరు వాళ్ళు కాలిపోయినాయి మొత్తం, అన్నీ కాలిపోయినాయి అన్న, కాగితాలు అన్నీ వాళ్ళ. ఇక ఇది డోరు. ఇవన్నీ ఈ ఫ్రిడ్జేనన్న, ఈ ఫ్రిడ్జ్ కాలిపోయింది మొత్తం. ఇక మంచాలు, ఇంకా నా రూమ్ ఇదిగోండి అన్న. ఇది సామాన్లు అటు అటు ఇసిరేసిస్తారు, అటు ఇటు ఇటు అటు మొత్తం ఇసిరేసారు కాల్చి. వైర్లు అంతా కూడా ఇవన్నీ అన్న. కిరాయి అన్న అమ్మాయి రూమ్లు అన్న, అదే సామాన్లు ఎటు అటు ఇసిరేసారు, బొగ్గు బొగ్గు అయినాయి అన్నీ. అన్నీ కూడా ఏం లేవు ఈ అమ్మాయి కథలు, ఏమి లేవు మొత్తానికి. ఇవన్నా ఈ అమ్మాయి రూమ్ చూడండి అన్న. అసలు ఈ అమ్మాయి కదా ఏమి లేవన్న. వాళ్ళకి కాలిపోయి ఇవన్నా. ఈ మధ్య డోర్ ఉంది, ఈ మధ్య డోర్కి అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయి ఆ మంటలు ఈ లోపలికి వచ్చేసినాయి, ఈ కాలిపోయి. ఇక ఈ గాలిలోగా మొత్తం కాలిపోయి ఈ మంటల లోపలికి వచ్చేసి ఈ అమ్మాయి కూడా కాలిపోయినాయి అన్న మొత్తం. ఆ బ్యాంకు బుక్కులు, పింఛన్ బుక్కులు, ఆధార్ కార్డులు, రేషన్గా మొత్తం కాలిపోయినాయి. ఏం లేవు. ఇవన్న ఈ అమ్మాయి పనికి పోయిందన్న నిన్న, వాళ్ళు పనికి పోయారు. ఇక చూడన్న ఇల్లు అంతా ఎట్లా ఉందా. ఈ సామాన్లన్నీ అటు ఇసిరేసారు, ఇక ఆ గదిలోకి ఇసిరేసారు మా ఆర్పిఎస్ మంటలు. ఈ తలుపు పగలు కొట్టే వరకు ఇవన్నీ కాలిపోయినాయి మొత్తం. ఎవరు లేరన్న ఇక్కడ, మొత్తం పొగ వచ్చేదాకా అన్నీ కాలిపోయిన తర్వాత పొగలు వేసినాయి అంట పైకి. తలుపులు వేసుకొని వెళ్ళారు, కిటికీలు వేసుకొని వెళ్ళారు. ఇదన్న సిచ్యువేషన్. ఈ అమ్మాయి పాపం అన్నం చూడండి అన్న, అన్నం కూడా పాపం తినలా నిన్న, అంతా కూడా అట్లాగా అయింది. ఏం చేయాలన్న, మొత్తం బొగ్గు బొగ్గు నీళ్ళు పోసి అంతా ఈ అమ్మ చేసుకుంటే పని చేసుకుంటే బతికేటోళ్ళు అన్న. ఏం చేయాలి, ఛార్జర్ కూడా కాలిపోయింది. ఇవన్నీ ఇవన్నీ ఇంకా ఇక టీవీ కాలిపోయింది అక్కడ. ఇవన్నీ ఇవ్వనన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక నిమిషం ఏమన్నా మాట్లాడరా, వచ్చినట్టు మాట్లాడుతున్నా. షార్ట్ సర్క్యూట్ అయిందా?